నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో కనుక గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్ కొనాలి అంటే 1 crore లేదా 1.5 crores ఈ మాటలే వినిపిస్తున్నాయి. కానీ 55 lakhsకే 11 acresలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ని సేల్ చేస్తున్నారు. అది కూడా ఏదో అవుట్స్కట్స్లో అయి ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా ఇది హైవేస్కి చాలా దగ్గరలో ఉంది అండ్ కనెక్టివిటీ ఉంది. ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్పేస్తాను. ఇది ఇండీస్ వీబీ సిటీ. 55 lakhsకి ఇవ్వడమే కాదు, ఈ మే 31st లోపల కనుక ఎవరైనా ఫ్లాట్ బుక్ చేసుకుంటే మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఓచర్ కూడా ఇస్తున్నారు. అసలు ఆ గిఫ్ట్ ఓచర్ ఏంటి, ఎంత ఇస్తున్నారు, డిస్కౌంట్స్ ఏంటి, ఎక్కడుంది, ఈ లొకేషన్ ఏంటి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. వీబీ సిటీ సీఈఓతో మాట్లాడదాం. ప్రకాష్ యాదవ్ గారితో మాట్లాడి మీకు అన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తాను. వచ్చేయండి. నమస్తే అండి. నమస్తే. సో ఇండీస్ వీబీ సిటీ పాపులర్ అవ్వడానికి ఒక రీజన్ బడ్జెట్ అయితే, అసలు ఈ అమ్యూనిటీస్ కానీ ఈ ఫెసిలిటీస్ కానీ చూస్తే ఈ ప్రైస్కి 55 lakhs ఎలా ఇస్తున్నారా అని చాలా సర్ప్రైజింగ్గా ఉంది. 1040 ఫ్లాట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక లాస్ట్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. సో ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్స్ ఏమేమి అయి ఉంటాయి? సో మీరే చెప్పారు, ఇప్పుడు సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత ఇంటి కళ అనేది అది మామూలు వాడుక భాషలో వాడేదే, ఇంకా నిజంగా కూడా అది ఆ కళలాగా అయిపోయింది. ఇప్పుడు సడన్గా లాస్ట్ 2-3 yearsలో ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. అంటే మీరు ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్లో కూడా ఒక 2 BHK కావాలంటే వెస్టర్న్ కారిడార్లో పర్టికులర్గా మీకు 1.2 crores లేనిది రాదు. అసలు ఇప్పుడు 1.5 వరకు వింటున్నాం. అది గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే 1.5 వరకు ఉన్నాయి. మాకే ఉన్నాయి కదా గేటెడ్ కమ్యూనిటీస్, అక్కడ ఉంది అంతే 1.4 1.5 దాకా ఉన్నాయి అన్నమాట. సో సొంత ఇల్లు ఉంటే అది దాని వేరే ఉంటుంది. అంటే కరోనా తర్వాత కూడా చూసాము, వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ అండ్ అది ఉంటుంది. ఎవరికైనా సొంత ఇంట్లో ఉండాలని ఉంటుంది. సో ఈ బడ్జెట్ మూలాన అది పాసిబుల్ కావట్లేదు. అయితే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 5 years అయింది. అండ్ లాస్ట్ ఫ్యూ అని మీరే అన్నారు, మీరు చూడొచ్చు చుట్టూ అంతా కూడా ఆక్యుపైడ్ ఉంది, టోటలీ ఆక్యుపైడ్ ఉంది. ఓకే, సో 5 years బ్యాక్ ల్యాండ్ ప్రైజెస్ సాఫ్ట్గా ఉండింది. అండ్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది మా దగ్గర ముందు నుంచే ఉండింది అనమాట. సో ల్యాండ్ కాస్ట్ మాకు కొద్దిగా రిలేటివ్గా చాలా చాలా తక్కువ. ఈ రోజే ఇక్కడ ఇదే ల్యాండ్ ఎవరిదో అయ్యి ఉండి మేము కొని చేయాలంటే మటుకు ఈ ప్రైస్కి మనం చేయలేమన్నమాట. ఈజీగా 80 lakhs అవుతుంది, అది పాసిబుల్ కాదు. అది చేయము ఇలాంటి ప్రాజెక్ట్. అంటే ఓన్లీ 5 floors కట్టి ఇంత ఓపెన్ స్పేస్ ఇచ్చి అది బిజినెస్ పరంగా అది ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అది చేయలేము మనం, ఎవరు చేయలేరు. సరే, అప్పుడు చేసాం మనం 2019లో మొదలెట్టాము ఈ ప్రాజెక్టు. మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రైస్ ఇంకా తక్కువగా ఉండింది. అలా పెరుగుతూ బికాస్ కాస్ట్ అన్ని పెరుగుతాయి, అప్రిషియేట్ అవుతున్నాయి. కస్టమర్స్ కూడా హ్యాపీ అప్పుడు కొన్న వాళ్ళు. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళంతా. అంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జనరల్గా కొంపల్లి ఇటువైపు ఎంత హైవేస్కి అంతా కనెక్టెడ్ ఉన్నా కూడా కొంచెం రిటైర్డ్ పీపుల్ అలాంటి వాళ్ళు తీసుకుని ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లాగా వాడుకోవడానికి కొంతమంది తీసుకుని ఉంటారు అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే 35 to 40 ఏజ్ క్రౌడ్ కనిపిస్తున్నారు. అంటే 45 అండి మేజర్గా. 80% ఆఫ్ అవర్ కస్టమర్స్ ఇక్కడ 35 to 45. ఇక్కడ ఫస్ట్ టైం హోమ్ బయర్స్, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మామూలు స్టాండ్ అలోన్లోనూ ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి రావాలని కోరుకున్న వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ కావాలి, అమ్యూనిటీస్ కావాలి, మంచి క్లబ్ హౌస్ కావాలి, ఇలాంటి పార్క్స్ కావాలి. 35 to 45 మధ్యలో ఉండే వాళ్ళ పిల్లల ఏజ్ గ్రూప్ కూడా యావరేజ్గా అరౌండ్ 7-8 years అలా ఉంటుంది. సో వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే ఇప్పుడు మీరు ఆటలాడి సోషల్గా మూవ్ అయ్యి యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, అప్పుడే వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీఆర్ సరౌండెడ్ బై ఆల్మోస్ట్ 20-25 schools, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఇది స్కూల్ హబ్ ముందు నుంచి కూడా. సో ఇప్పుడు మనం కనుక లాస్ట్ 2 years ట్రెండ్ ఇక్కడ చూస్తే, మా దగ్గర కొనే కస్టమర్స్లో ఐటీ నుంచి వచ్చే వాళ్ళే 50%. ఓకే, ఎందుకంటే కనెక్టివిటీ పెరిగింది, దూరం అయినా పర్లేదు, గేటెడ్ లో మీరు హైవే మీరు ఇక్కడికి రావడమే వచ్చి ఉంటారు. కొంపల్లి హైవే మీద ఎంత పెద్దగా అది డబుల్ రోడ్ అది. అండ్ ఇట్ ఈస్ అబౌట్ 200 feet విడ్త్ ఉంటుంది, 100 feet. సో కనెక్టివిటీ పెరిగింది.
అంటే కొద్దిగా ట్రావెల్ మీకు 15-20 మినిట్స్ ఎక్కువ టైం అయినా ఇప్పుడు మీకు తక్కువలో ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. దాని తర్వాత పిల్లలకు స్కూల్స్ అన్ని బ్రహ్మాండమైన స్కూల్స్ పక్కనే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇన్ హౌసే మీ పిల్లలకి టీచ్ చేసేవాళ్ళు ఉన్నారు, ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. అండ్ అదే కాకుండా మ్యూజిక్ నేర్పేవాళ్ళు ఉన్నారు, చెస్ నేర్పేవాళ్ళు ఉన్నారు, టెన్నిస్ నేర్పేవాళ్ళు ఉన్నారు, ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గిటార్, కీబోర్డ్ నేర్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్ డెవలప్మెంట్కి మీకు బయటికి ఎక్కడికో పోనక్కర్లేదు అనమాట. ఆల్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ టీచర్స్ అంటే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ 1040 అపార్ట్మెంట్స్ కదా, డెఫినెట్గా ఉంటారు 100. సో ఈ ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ గురించి మాట్లాడుతుంటే డెఫినెట్గా ఐ షుడ్ మెన్షన్ దిస్ అండి. ఎందుకంటే నేను వచ్చి టూర్ చేశాను, అంతా తిరిగి చూశాను ఎలా ఉంది అని. చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్లో ఎలా అయితే ఉంటుందో క్లబ్ హౌస్ ఆ రేంజ్లో ఉంది. అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా మళ్ళీ కిడ్స్కి వేరుగా, పెద్దవాళ్ళకి వేరుగా ఉంది. కోర్ట్స్ కానీ టెన్నిస్ కోర్ట్స్, లేకపోతే క్రికెట్ ఆడుకోవడానికి, అంటే ఇంత పెద్దగా హ్యూజ్గా ప్లాన్ చేశారు. అంటే ఫస్ట్ ఒక టెన్షన్ అనిపించలేదా, ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాము ఇంత హ్యూజ్గా వెళ్తే ఎట్లా అని? లేదండి, అంటే ఐ జస్ట్ మీరు ఈ టాపిక్ చెప్పారు కాబట్టి మావి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు 2 పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ మేము ఎగ్జిక్యూట్ చేసాము. పెబల్ సిటీ అని ఒక 28 ఎకర్స్లో ఆల్మోస్ట్ 3000 అపార్ట్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్. L&T వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ L&T. సో అక్కడ అంటే ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా అంటే ఆ రేంజ్లో, అంటే వెస్టర్న్ కారిడార్లో ఆ టైల్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, దెన్ క్లబ్ హౌస్ కానీ, క్లబ్ హౌస్లో ఉండే అమ్యూనిటీస్ కానీ. అలానే కుక్కట్పల్లిలో ఫోరం మాల్కి ఎదురుగా మలేషియన్ టౌన్షిప్ పక్కన 1 సిటీ అనే ప్రాజెక్ట్ చేసాం. అది చాలా హై ఎండ్ ప్రాజెక్ట్, 33 floors. అందులో ఉండే కూడా స్పెసిఫికేషన్స్ అంటే జనరల్లీ శానిటరీ వేర్, దెన్ టైల్స్, దెన్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటికి తీసిపోకుండా ఇక్కడ పెట్టాం. సైజ్ చిన్నగా అయినా కానీ క్వాలిటీలో ఆర్ స్పెసిఫికేషన్లో ఏమీ కాంప్రమైజ్ చేయలేదు. సో మా బ్రాండ్ అంటే ఇండిస్ అనేది వీ కాంట్ అసోసియేట్ విత్ లెసర్, అంటే కాంప్రమైజ్ లాగా ఉండకూడదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్టే ఉంది, 5 floors కూడా థైసన్ గ్రూప్ లిఫ్ట్ ఇది, విచ్ ఇస్ ఏ జర్మన్ మేక్. ఓకే, సో అండ్ క్లబ్ హౌస్ చూస్తే 36,000 square feet క్లబ్ హౌస్. అండ్ మీరు ఆ బ్యాంక్వెట్ హాల్ చూడండి, ఎంత అమేజింగ్ గా ఉంటుంది. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, వుడెన్ ఫ్లోర్ బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఎక్కడ మేమేమి కాంప్రమైజ్ చేయలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్కి ఎలా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మీరు చూడొచ్చు. అంటే సగటుగా ఇక్కడ ఇల్లు కొనేవాళ్ళు కూడా డెఫినెట్గా 1 to 2 lakhs శాలరీ బ్రాకెట్లో ఉంటారు. అంటే మంచి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. మనం కస్టమర్ ప్రొఫైల్ కూడా చూసేది ఉంటే, సో కస్టమర్స్ వచ్చి చూసి వాళ్ళకు నచ్చి కొంటా ఉన్నారు. ఇది పుష్ ప్రోడక్ట్ కాదు కదా, దేవుడు వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు, మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. వాళ్ళు 10 చోట్ల తిరిగి దీన్ని ఎన్నుకుంటున్నారు అన్నమాట. దట్స్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీగా తెలిసింది, అంటే చాలా ఫ్యూ ఫ్లాట్సే ఉన్నాయి దీంట్లో అమ్మకానికి. సో తొందరపడాలి కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారని తెలిసింది. అవునండి, ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది టోటల్లీ, మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే GST ఉండదు, అంటే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాకున్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ప్రాజెక్ట్ అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. సో దట్స్ ద రీజన్ మనం మీ ఛానల్ ద్వారా వీఆర్ రీచింగ్ అవుట్ టు పీపుల్. అంటే జనరల్గా ఏ ప్రాజెక్ట్ అయినా కానీ దాని ఏరియా అంటే ప్రజలకు తెలిసి ఉండేది, అంటే కస్టమర్స్కి తెలిసి ఉండేది ఆ లిమిటెడ్ ఒక 5-10 kilometer రేడియస్లోనే జనరల్గా అవగాహన ఉంటుంది అన్నమాట. సో బట్ ఇప్పుడు నాకు కస్టమర్స్ కుకట్పల్లి నుంచి వస్తున్నారు, కొండాపూర్, చందానగర్, దిల్సుఖ్ నగర్, ఎక్కడెక్కడ నుంచి వేరే జిల్లాల నుంచి వస్తున్నారు. అంటే మీ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ మొదలెట్టాక ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ ప్రైస్ లో మాకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది. అల్టిమేట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానీ సమ్ పాయింట్ ఇన్ టైం హైదరాబాద్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడున్నా కానీ, ఎందుకంటే ఇది IT హబ్. సో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా బాగానే ఉంటుంది. అరౌండ్ 16,000 రెంటల్ వస్తుంది. సో మీరు 16,000 రెంట్ ఇస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఉండకుండా రెంట్కి ఇవ్వాలంటే మినిమం అది 16,000, దానికంటే అప్పే పైన ఉంటుంది. సో ఇది లాస్ట్ ఆపర్చునిటీ.
అందుకనే ఆఫర్ ఇప్పుడు ఎండాకాలం కూడా కదా, ఓకే మేము ఒక 1 lakh ఈ టైంలో అంటే మే Okay. 31st లోపల కొనే వాళ్ళకి 1 lakh గిఫ్ట్ కూపన్ ఇస్తున్నాము. ఓకే ఒక పేరెన్నిక్ గల ఎలక్ట్రానిక్ స్టోర్ నుంచి ఓకే వాళ్ళు ఏమైనా కొనుక్కోవచ్చు. వాళ్ళ ఇష్టం, ఆ, మీరు వాళ్ళ గిఫ్ట్ ఇస్తున్నారు 1 నేను lakh. చెప్పడం అంటే ఏసీ అంటున్నాం కానీ, బట్ యూ కెన్ టేక్ దట్ 1 lakh గిఫ్ట్ కూపన్. మీరు స్టోర్కి వెళ్ళి మీకు నచ్చింది ఫ్రిడ్జ్ కొంటారు, ఏసీ కొంటారు, ఇంకేది కొంటారు, అది మీ ఇష్టం. ఓకే యా సో థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. Yeah, sure. చాలా విషయాలు చెప్పారు అండ్ గిఫ్ట్ ఓచర్ చెప్పడం చాలా బాగుంది. డెఫినెట్ గా ఇది కొంచెం ఎంకరేజ్మెంట్ లా కూడా ఉంటుంది. అండ్ బడ్జెట్ లో ఫ్లాట్ ఇవ్వడమే కాదు, గిఫ్ట్ కూపన్ తో పాటు బడ్జెట్ లో ఫ్లాట్ ఇస్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ Pleasure నైస్ అండి. టాకింగ్ టు యూ అండి. యా నైస్. అండ్ ద వే ఐ మీన్ మీ ద్వారా మేము కూడా రీచ్ అవుతున్నాము అందరికీ కూడా. సో థ్యాంక్స్ టు యూ అండ్ యువర్ ఛానల్. వీఆర్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ. Right.